కిరణ్ అబ్బవారని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ అందరి ముందు ఇక్కడ ఉండడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ముందుగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు సంతోషంగా ఉండి ఇలా చాలామందిని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కమలాకర్ గారి గురించి విన్నానండి. అంటే ఎక్కడో గుంటూరు జిల్లా తెనాల నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి వితిన్ షార్ట్ టైం ఇంతమందిని ఏకం చేయడం అండ్ ఇంత సక్సెస్ పొందడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినప్పుడు మేమెప్పుడు ఇంట్లో నాకు చిన్నప్పుడు గుర్తు డిన్నర్ టైంలో అందరం కూర్చొని మా అమ్మ నాన్న ఎప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళ డిస్కషన్ ఎప్పుడు ఏముండేదంటే, అరే మనం చిన్న ఇల్లు ఒకటి కొనాలి, ఇల్లు ఒకటి కొనాలి అని. అంటే ఎందుకు అంత డిస్కషన్ ఉంటుందో అప్పుడు ఇల్లు గురించి తెలిసేది కాదు. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక ఇల్లు కొనాలంటే ఎంత కష్టం అనేది. మామూలుగా మన ఊర్లో అత్త మామ అందరం కలిసి ఊరందరూ ఒక చోట ఉంటాం. ఒక ఊర్లో ఒక 500 ఇల్లులు అలా ఉంటే, ఇప్పుడు అది సిటీకి వచ్చేసి ఎక్కడెక్కడోళ్ళో ఒకే చోట ఒకే కమ్యూనిటీ కింద అందరం ఉంటున్నాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు యోషిత కమ్యూనిటీ ఇంత బాగా సక్సెస్ అవ్వడం. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఇలాగే ఇంకా ముందు మీరు చాలా వెంచర్స్ వేయాలని అండ్ చాలామంది సాధారణమైన కుటుంబాలకి అండ్ మిడిల్ క్లాస్ కుటుంబాలకి అది అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు ఉండడం. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ద బెస్ట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం. అండ్ ఇప్పుడు కమలాకర్ గారు మీ మాటలు వినడానికి అటు కస్టమర్స్, స్టాఫ్, డీలర్స్ మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ముందుగా నన్ను నమ్మి యోషితను నమ్మి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను, వెల్కమ్ చెప్తున్నాను. అదేవిధంగా మనస్ఫూర్తిగా మీ అందరికి క్షమాపణ కోరుకుంటున్నాను. ఎవరినైతే ఇక్కడికి ఇన్వైట్ చేయలేకపోయామో, ఎవరికైతే పాసెస్ మేము డిస్ట్రిబ్యూట్ చేయలేమో వాళ్ళందరికీ కూడా మనసారా నేను వాళ్ళందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది వచ్చి తిరిగి వెళ్ళిపోవటం చాలా బాధ అనిపించింది. అంతమందికి పాసలు ప్రొవైడ్ చేయలేకపోవటం మాకు చాలా బాధ అనిపించింది. ఒక 2 సంవత్సరాల క్రితం 100 మందితో మీటింగ్ పెట్టాలంటే 10 మందితో సిట్టింగ్ ఏసీ మీటింగ్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈరోజు 10,000 మంది వస్తామన్నా 20,000 మంది వస్తామన్నా అకామిడేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మీ అందరికి ఈ సక్సెస్ మీ అందరికీ అంకితం చేస్తున్నాను మన యోషిత టీంకి. సహజంగా నేను రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడతలేదు, ప్రతి బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వరకు ఒకటి సంపాదిస్తే చూశారు, ఇప్పటి నుంచి 100లో సంపాదిస్తే ఎట్లా ఉంటుందో చూస్తారు. ఒక మంచి థాట్తో ఆలోచన చేస్తే ఒక్కడుగా సంపాదించేది ప్రతి ఒక్కడు కూడా కోట్లు సంపాదించవచ్చు. అది మన యోషిత ద్వారా ప్రూవ్ చేద్దాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మన యోషిత టీం, మన యోషిత స్టాఫ్, అదేవిధంగా మన కోసం వచ్చిన కస్టమర్స్, అదేవిధంగా మన కోసం వచ్చిన సుమ గారు కావచ్చు, మన కోసం వచ్చిన కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, మన కోసం వచ్చిన చాలామంది ఆర్టిస్టులు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, అప్కమింగ్ హీరోయిన్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా యోషిత మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తుంది. అదేవిధంగా మన కోసం ఒక బిజినెస్ చేయాలి అంటే మనమే సరిపోం. మన వెనక చాలామంది మనకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళందరికీ కూడా ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఫైనాన్సర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను, సుస్వాగతం చెప్తున్నాను యోషిత తరపున. 2 సంవత్సరాల క్రితం యోషిత ఎవరికి తెలియదు. ఈరోజు యోషిత ఎంటైర్ తెలుగు స్టేట్లో తెలిసింది. గర్వంగా చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఎంటైర్ ఇండియా కాదు, ఎంటైర్ ప్రపంచం, ఎంటైర్ ద వరల్డ్ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ యోషిత ఉండేలాగా కష్టపడతాను, సిద్ధంగా ఉన్నా. మీ అందరూ కూడా సిద్ధంగా ఉంటారని బలంగా నమ్ముతున్నా. ప్రతి ఒక సక్సెస్ రావాలి అంటే ఒక వ్యక్తి కష్టం ఎప్పుడు సరిపోదు. ఒక కష్టం పడాలి అంటే చాలా గట్స్ ఉండాలి. ప్రతిదానికి కష్టాలు, ప్రతి బిజినెస్ కూడా చాలా కష్టాలు ఉంటాయి. కానీ నన్ను నమ్మి
ఒక 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 సింగిల్ పర్సన్ వచ్చినా కూడా నేను నా ద్వారా ఏం బెనిఫిట్ జరుగుతుందో తెలియకుండా ఫస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేసి ఒక 2 బెడ్రూమ్లో ఆఫీస్ స్టార్ట్ చేసి ఉన్నప్పటి నుంచి నాతో ఉన్న ప్రతి ఒక్క యోషిత లీడర్కి, యోషిత అసోసియేట్, యోషిత ఎంప్లాయీకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ రోజు ఎట్లుంటుందో తెలియదు, మన ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు, కానీ నా ఆలోచనలు నమ్మి నాతో పాటు నడిచిన, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నిజంగా ఈ రోజుతో కాదు లైఫ్ లాంగ్ మీరందరూ నాతోనే ఉంటారు, మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంటారని బలంగా నమ్ముతున్నాను. ఒక యోషిత జర్నీ మీ అందరికి తెలుసు. ఇది అన్ని కంపెనీలలాగా మనీ సంపాదించడానికో ఒక పేరు సంపాదించడానికో వచ్చిన కంపెనీ అయితే కానే కాదు. కొన్ని లక్షల ఒక అమ్మ, ఒక మేనప్ కొడలు, ఒక అక్క బిడ్డ చనిపోతే ఆ ఎమోషనల్లో తీసుకున్న థాటే యోషిత, ఆ పేరే యోషిత. సో దానికి మీ అందరికీ అది చాలామంది కంపెనీ అవచ్చేమో, కానీ మన యోషితకి అది గుండెల్లో ఉంటుంది, అది ఎమోషన్. దాని గురించి ఒక కంపెనీ కన్నా అది మన ఫ్యామిలీ కన్నా మాట్లాడటమే నాకు చాలా ఇష్టం. ఇది మన కంపెనీ, మన యోషిత, మన యోషిత. నాకు తెలుసు ప్రతిసారి కూడా ఏంటంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చాలా చాలా థ్రెటనింగ్స్ ఉంటాయి. బట్ నేను చెప్తున్నాను, యోషిత పేరు కమలాకర్ చనిపోయినా యోషిత పేరు బతుకుంటుంది జీవితాంతం. మీకు గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఎప్పుడు మీరెప్పుడు కూడా గుర్తుండి పెట్టుకునే మాట. కమలాకర్ లేకపోయినా యోషిత ఎప్పటికీ ఉంటుంది. యోషిత ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సహజంగా ఎప్పుడు కూడా నా ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, ఒక పని చేసేటప్పుడు 10 మందికి ఆ బెనిఫిట్ ఎట్లా ఇవ్వగలం, మనతో పాటు ఎటువంటి ఆలోచనలు అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళని ఎట్లా తీసుకోవాలి. వాస్తవంగా ఈరోజు చూస్తే మీరందరూ కూడా ఈరోజు జరిగిన పర్ఫార్మెన్స్ అన్నీ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళనే ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. జాను గారు అవ్వచ్చు, ఝాన్సీ గారు అవ్వచ్చు, కిరణ్ అభివరం గారు అవ్వచ్చు, నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఫంక్షన్లో అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా కింద నుంచి కష్టపడుతూ పైకి వచ్చిన వాళ్ళందరినీ ఒక చోట చేర్చడానికే వాళ్ళని పిలవడం జరిగింది. సో మీరందరూ కూడా వాళ్ళందరికీ ఒకసారి కూడా మన ఈవెంట్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా మన యోషిత ఫ్యామిలీ తరపున వాళ్ళందరికీ ఒకసారి కూడా థ్యాంక్ యూ. నేను అడగకుండా క్లాప్స్ కొట్టినందుకు. సో 2 సంవత్సరాల క్రితం అమరావతిలో అనుకోకుండా ఒక ఫెయిల్ అయిన తర్వాత, అంటే అక్కడ పరిస్థితులు అనుకూలించగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను ఒకే వ్యక్తి నమ్మి ఆ లవ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్. మీరు ఆ రోజు నమ్మబట్టి ఈరోజు నేను మీ అందరితో నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ రోజు మీరు నన్ను హైదరాబాద్ రా, ఇక్కడ మంచిగా నీకు నేను మోరల్గా సపోర్ట్ చేస్తా అని మీరు ఆ రోజు అన్నమాట ఈరోజు కొన్ని వేల మందికి అది ఆసరాగా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ జర్నీలో చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సో నేను ప్రతిసారి కూడా యోషిత ప్రతి ఒక్కళ్ళలో ఆలోచనలు ఉంటాయి, నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు యోషిత నెక్స్ట్ ఏ ప్లేస్లో వెంచర్ చేస్తుంది, ఎక్కడ వస్తుంది, వేరే హైవేలో ఎందుకు వేయట్లేదని. వాస్తవంగా ఏంటంటే ఒక మనిషికి ఒకే ఆలోచన ఉంటుంది, బలం కొంతే ఉంటుంది. నేను ఎప్పుడు బలంగా నమ్మినప్పుడు ఒక చోట బలంగా ఎక్స్పాన్షన్ చేయగలిగితే మిగతా ప్లేసుల్లో చేయటం చాలా ఈజీ. సో ఈరోజు మనం ముంబై హైవేలో ఒక చోట బలంగా ఉన్నాం కాబట్టి, ఒకే 2 సంవత్సరాల్లో మనం ఇన్ని వెంచర్లు చేశాం కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండగలిగాం. సో అదే నా బలాన్ని అక్కడొక చోట అన్ని చోట్ల మన యోషితనే ఉండాలి అనుకుంటే ఈరోజు ఇంత బలంగా మనం తయారయ్యేవాళ్ళం కాదు. సో కస్టమర్లందరికి కూడా మన నమ్మి త్రూఅవుట్ అవర్ జర్నీలో మన కోసం పాటుపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన యోషిత ఫ్యామిలీ తరపున ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తుంది, మీకు స్వాగతం పలుకుంది యోషిత. మీరు మాలో సగం, మీరు మేం ఒకటే. తర్వాత నా కోసం చాలా దూరం నుంచి, ఎక్కడెక్కడో నుంచి, తెనాల నుంచి, ఆ పరిసర ప్రాంతాల నుంచి, నా ఊరు నుంచి, నా చుట్టాలు, నా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ అందరూ
మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను ఇంతమంది ముందు నేను ఉండగలిగాను నా బలమైన నమ్మకం. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఈవెంట్లో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. తర్వాత మీ అందరి నా జర్నీ మీకు తెలుసు. 2020లో హైదరాబాద్లో స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్, కోవిడ్ సెకండ్ వేవ్. మా మదర్ చనిపోయారు బ్రెయిన్ స్ట్రోక్తో. సో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, కానీ ఆ టైంలో నేను నిజంగా చెప్తా ఉన్నాను, నా టీం, నా ఆ సపోర్ట్, మీ మోటివేషన్ మీరందరూ లేకపోతే ఈరోజు ఈ స్థాయిలో యోషితాన్ని నేను చూడగలిగేవాడిని కాదు. ఆ రోజు మీరందరూ కోవిడ్కి తెగించి కంపెనీని మీ కృషితో మీ కష్టంతో నిలబెట్టినందుకు మీ అందరికి కూడా, మన ఆఫీస్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా, యోషితా ఫ్యామిలీలో మీకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఎట్లా ఉంటాయంటే బ్లెస్సింగ్స్, నాకు తెలియకుండా ఒక ఆలోచన చేశారు మన వాళ్ళు. అమ్మని నాకు ప్రజెంట్ చేసిన వడయార్ గారు, ఆయన చాలా చాలా పెద్ద విగ్రహాలు చేస్తూ ఉంటారు. ఆయన పెద్ద పెద్ద వ్యక్తులు ఆయన కోసం 1.5-2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన మన కోసం విగ్రహం చేయటమే కాదు, ఆయన కూడా వచ్చి మనతో పార్టిసిపేట్ చేయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వడయార్ సార్, మీరు ఇక్కడ రావటం. తర్వాత యోషిత నాకు అంటే ఇది మీకు ప్రతిసారి కూడా నేను చెప్తా ఉంటాను, ఎప్పుడు కూడా ఒకటే మాట, యోషిత ఇట్స్ నాట్ ఏ బ్రాండ్, ఇట్స్ అన్ ఎమోషన్. యోషిత బ్రాండ్ కాదని నేనే చెప్తున్నాను, ఇది బ్రాండ్ ఎప్పటికీ కాదు, ఇది ఎమోషన్. ఇది ఎప్పటికీ కూడా ఎమోషనే ఉంటుంది. సో ఈ యోషిత గురించి పాట రాసిన రాంబాబు గోశాల గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, పాడిన సునీత గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో మీరంత మంచి లిరిక్స్ యోషిత కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా నా కోసం అంటే ఒక కంపెనీ కోసం నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు దాకా కస్టమర్ సపోర్ట్ బాగా దొరికింది, వెంచర్స్ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. తర్వాత ఒక ఎండోస్ చేయాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ని చూడాలి అనుకున్నప్పుడు నేను రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కాదు సార్, మన కంపెనీకి మీరే ఎండోస్ చేయాలి, మీరే మన కంపెనీని ముందుకు నడిపించాలి అని మన టీం నన్ను చాలా ఒత్తిడి చేయటం. అదేవిధంగా ఎన్విజాన్ ఆయన నాయుడు గారు, వైకే నాయుడు గారు, ఆయన మన యోషితాని డిజిటల్ దాంట్లో చాలా ముందుకు నడపటం ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే, నాకు ముందు తెలియదు, వాస్తవంగా నాకు చాలా భయాలుండే ఒక కంపెనీని ఎండోస్ చేయాలి అంటే ఎట్లుంటుందా అని. నిజంగా మీ అందరికీ యోషితా టీమ్ లీడర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు మీరు మాట్లాడిన మాట, మనకి బ్రాండ్ అంబాసిడర్ మీరే సార్ అన్నది ఈరోజు మన యాడ్లో మోర్ దాన్ 10 మిలియన్ ఒక్కొక్క 3 రోజుల ముందు లాంచ్ చేస్తే మన అడ్వర్టైజ్మెంట్ ఒక్కొక్కటి మిలియన్ వ్యూస్ దాటింది అంటే నేను దాని ఆ క్రెడిట్ నేను కిషోర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ కిషోర్ గారికి, మన డిఓపి రత్నవేలు గారికి, నన్ను బాగా చూయించి నా చేత బాగా చేయించిన వాళ్ళిద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా నాకు ఈ 2 సంవత్సరాల జర్నీ చాలా ఎమోషన్. ఎప్పుడు కూడా నేను ఎన్ని కోట్లు సంపాదించాలి అనుకోలేదు. ఎంతమందిని నేను మార్చగలను, ఎంతమందిని నేను సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, ఎంతమందికి ఉపయోగపడమని ఆలోచించాం. అందుకే యోషితా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయింది. యోషితాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యోషితా ఫ్యామిలీ అయ్యారు. ఒక బలమైన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయింది ఈరోజు యోషిత. ప్రతిదీ కూడా మనం ఎప్పుడు కూడా మనకి సెకండరీ. ఎప్పుడు కూడా కస్టమర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు లేకుండా యోషిత లేదు. ఎందుకంటే ఒక కంపెనీ అది ఎట్లా డెవలప్ చేస్తారో తెలియదు, ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియదు. రియల్ ఎస్టేట్ అంటే అంత నెగిటివ్ ఒపీనియన్ ఉన్న ఈ రోజుల్లో యోషితాని ఇంత బలంగా నిలబెట్టిన మీరందరూ ఇంత బలంగా నమ్మినందుకు యోషిత టీం అందరి తరపున కూడా మీకు మరొకసారి యోషిత టీం తరపున మీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు. మీ అందరికీ ఎప్పుడు యోషిత మీ అందరూ కూడా మాకు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత యోషిత అంటే నేను మీకు చెప్పినట్టుగా 1.5 year క్రితం సెకండ్ వేవ్లో దానికన్నా ముందర నుంచి నేను ఎప్పుడైతే ఈ యోషితాన్ని స్టార్ట్ చేశానో నాతో పాటు నిలిచిన ఒక 18 మంది
టీమ్కి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు అది మీకు ఎవరికి తెలియదు. సో మీ అందరికి కూడా 100 నుంచి 120 గజాలు నేను ఏదైతే పేర్లు చెప్తానో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ముందు పేర్లు చెప్తాను. చిరంజీవి గారు, గణాది వెంకట గారు, ప్రసన్న రెడ్డి గారు, సుధాకర్ గారు, జగదీష్ గారు, రాజేష్ రెడ్డి గారు, ఫణి గారు, నారాయణమూర్తి గారు, ఎడిట్ వెంకట గారు, గోపాల్ రెడ్డి గారు, పొన్నుస్వామి గారు, మురళీ గారు, శ్రీపద్ సురేష్ గారు, భాస్కర్ గారు, గోపాల్ నరాలశెట్టి గారు, దీపక్ గారు, శివ గారు, తారకనాథ్ గారు, మీ అందరికీ యోషిత తరపున నెక్స్ట్ యానివర్సరీ లోపు మీకు 100 నుంచి 120 గజాలు యోషిత నుంచి మీ అందరికి కూడా ఒక ఇంటి స్థలం మీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా మనం అందరికీ సజెస్ట్ చేసి ఇక్కడ స్థలాలు కొనండి, ఇక్కడ ఇల్లు కొనండి, అక్కడ మంచి ప్లాట్ కొనండి అని చెప్పడం కాదు. నేను ప్రతిసారి మీకు చెప్తున్నట్టుగా యోషితాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాటో లేదా ఇల్లు కొనాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ విష్ చేస్తున్నాను. యోషిత ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే నేను అడిగిన 1 కోటి రూపాయలు మీరే తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు 1 కోటి రూపాయలు నాకు ఇన్వెస్ట్ చేయాలనే స్థాయికి మీరు అందరు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సాంగ్ నాకు సోమేష్ గారు చాలా ముందుండి దాన్ని నడిపించారు. ఆ సాంగ్ నా బలం, నా బలహీనత మొత్తం అమ్మ. తను వాస్తవంగా నేను అనుకున్నా తను లేకుండా ఆ జర్నీ ఎట్లుంటుందా అని. తను లేకుండా నేను ఊహించుకోవాలి నా జర్నీ. బట్ నా టీం ఎప్పుడు కూడా నన్ను ఆలోచన చేయలేదు. ఎప్పుడు కూడా మీరు అందరిలా కాదు సార్, మీరు ఏదో ఒకటి సొసైటీకి మనమంతా ఉపయోగపడాలి అని మీరు ఆ రోజు నిజంగా చేసిన మోటివేషనే ఈరోజు 1600 కస్టమర్లు వితిన్ 2 years ఆఫ్ టైం. నిజంగా ఇది ఒక డెకేడ్లో చేసినా కూడా, ఒక 10 సంవత్సరాల్లో చేసినా కూడా చాలా పెద్ద అచీవ్మెంట్. కానీ మీరు 1.5 yearలో నాకు అది మీరు అందరు అందించినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇట్ ఈస్ ఏ మైల్ స్టోన్ ఫర్ ఎనీ కంపెనీ. బట్ నాకు అన్ని కంపెనీల గురించి నేను వేరే కంపెనీల గురించి నెగిటివ్గా అట్లా నేను మాట్లాడతాం నాకు తెలియదు. బట్ నేనేం చెప్తాను అంటే మన కంపెనీ నుంచి ప్రతిసారి కూడా చాలా బాధ్యతగా, చాలా కేర్ఫుల్గా ఎప్పుడు కూడా ఒక ప్లాట్ మనం అమ్ముతున్నాము అంటే అది అమ్మటం రిజిస్ట్రేషన్ ఇదే కాదు, దాని సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ అయిన దగ్గర అంటే ప్లాట్ చూపించిన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు, దాని తర్వాత వాళ్ళ డాక్యుమెంట్, దాని తర్వాత వాళ్ళకి రీసేల్, ఫ్యూచర్లో వాళ్ళకి మంచిగా అది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడే వరకు కూడా మన యోషిత బాధ్యత తీసుకుంటుంది. వాళ్ళందరూ కూడా మీ ప్లాట్లంతా మెయింటెనెన్స్ యోషిత చూసుకుంటుంది ఎప్పుడు కూడా. మీకు రీసేల్లో కావచ్చు వాటన్నిటిలో కూడా కొన్ని అమ్మేసి వదిలేసామని కాకుండా మీ అందరికి కూడా యోషిత ఆ ప్లాట్స్ మీరు అమ్ముకునే వరకు కూడా యోషిత ఉపయోగపడుతుందని, మీకు అండగా ఉంటుందని నేను మనసారా తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవరన్నా సక్సెస్ అనేది టెంపరీ. ఎప్పుడు కూడా అది ఎవరికి వస్తుందో ఎవరని చెప్పలేం. ఈరోజు యోషిత, రేపు ఇంకొకళ్ళు, లేదా యోషితలో ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు రేపు పొద్దున ఇంకొకళ్ళు. ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాళ్ళు తలకి ఎక్కించుకోవద్దు, సక్సెస్ అయిన వాళ్ళు డిమోటివేట్ అవ్వద్దు, బాధపడిపోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్ యోషితది. మీ అందరూ కూడా ఇదే విధంగా, మీ అందరూ మనస్ఫూర్తిగా, మీ అందరూ కూడా ఇదే కష్టం ఇదే విధంగా చూపించాలని ఎప్పుడు కూడా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కష్టపడిన మనకి కళ్యాణ్ శంకర్ గారు కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, దీనికి పర్మిషన్లు ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చాలా కంపెనీల పర్మిషన్స్ కానివ్వండి, మనకు సపోర్ట్ చేసిన మీడియా కానివ్వండి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈరోజు మీరు చూపించిన యోషిత మీద మీరు ఈరోజు చూపించిన ప్రేమ, దాదాపు 8 ఛానల్స్లో లైవ్ ఇవ్వటం అనేది రియల్ ఎస్టేట్లో మొదటిసారి. రియల్ ఎస్టేట్ ఫంక్షన్ ఎప్పుడు లైవ్ ఇవ్వరో అటువంటిది మీరు 8 ఛానల్స్లో లైవ్ ఇచ్చారు అంటే ప్రతి ఒక్క అధినేతకు నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఛానల్ మీడియా వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా, పోలీసులందరికీ కూడా, బౌన్సర్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. అదేవిధంగా మన ఈవెంట్కి వచ్చిన ప్రతి ఆర్టిస్టు, సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. సో వాళ్ళందరూ కూడా మీ ఎదుగుదల
మంచిగా ఉండాలని, నెక్స్ట్ మా యోషిత 3rd యానివర్సరీ కల్లా మీరందరూ మంచి మంచి పొజిషన్లో ఉండాలి, మంచి సినిమాలు మీకు రావాలని నేను గగన్ గారికి కూడా విష్ చేస్తున్నాను. ఆయన అప్కమింగ్ హీరో, మంచి అపర్ణ గారు, జగత్ గారు డైరెక్టర్, వాళ్ళందరూ కూడా వాస్తవంగా పొలిటికల్ గురించి నేను పెద్ద మాట్లాడకూడదని నేను ప్రస్తావించట్లేదు. నా కోసం చాలా పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా అవి పక్కన పెట్టి వచ్చినందుకు రియాజ్ గారు థ్యాంక్ యూ సార్. చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎప్పుడూ కూడా మీ అందరి మనసులో ఆనందం చూడాలని, చూస్తామని యోషిత నుంచి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి సెలబ్రేషన్స్ చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి ఆనందాల్లో యోషిత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై యోషిత. థ్యాంక్ యూ సో మచ్ కమలాకర్ గారు.